Hi everyone. In this video lesson, we are going to discuss seating arrangement based on certain number of persons. So certain number of persons అనుకోవచ్చు, uncertain number of persons అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్. మనం ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మోడల్ నుంచి. ఇందులో సర్క్యులర్ అరేంజ్మెంట్ అవ్వచ్చు, లీనియర్ అరేంజ్మెంట్ అని అవ్వచ్చు. ఎంతమంది కూర్చుంటున్నారు అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకలా ఉంటుంది, ఎంతమంది కూర్చున్నారో తెలియకుండా దానికి సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం సాల్వ్ చేయాలి. అది అన్సర్టన్ ఆర్ సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. క్వశ్చన్ సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే హెడ్డింగ్తో మనం స్టార్ట్ చేస్తున్నాం దీన్ని. లెట్ us డిస్కస్ హౌ టు సాల్వ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ కైండ్. సో మొదటగా మనం సాల్వ్ చేసేది దీంట్లో లీనియర్ అరేంజ్మెంట్. సో కొంతమంది సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, కొంతమంది అంటున్నాడు, ఎంతమంది అనేది తెలియదు మనకి. సో కొంతమంది ఒక రోలో కూర్చున్నారు, అందరూ నార్త్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇలా ఇచ్చాడు. దీంట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏ కండిషన్తో మనం స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవాలి. సో ఏ కండిషన్తో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం, వీటిలో మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి కానీ రైట్ హ్యాండ్ నుంచి కానీ ఎవడో ఒకటి పొజిషన్ మనం ఖచ్చితంగా డిటర్మైన్ చేయగలిగితే, ఖచ్చితంగా చెప్పగలిగితే, అలాంటి కండిషన్స్తో కనుక మనం స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ కండిషన్ దగ్గర ఆగారో గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చూడండి. క్లియర్? మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ ట్రూ ఆస్పిరెంట్స్కి ఈ వీడియో చేరుతుంది. ఫైన్, లెట్ us డిస్కస్ దిస్ పజిల్ నౌ. సో కొంతమంది ఒక రోలో కూర్చున్నారు, నార్త్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఓన్లీ 5 persons సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి లెఫ్ట్లో ఉన్నవాళ్ళు 5 మాత్రమే. సో కే అనేవాడు లెఫ్ట్ నుంచి ఎన్నోవాడు, 6వ వాడు అని చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీంతో స్టార్ట్ చేయడం సజెస్టబుల్. దీనికన్నా బెటర్ కండిషన్ ఏదైనా ఉందా చూద్దాం ఒకసారి. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ కే అండ్ టీ. సో నాకు కేకి టీకి కనెక్షన్ దొరికింది. టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. టీకి ఎంకి రిలేషన్ దొరికింది. అంటే నేను కనుక ఈ క్వశ్చన్ని స్టార్ట్ చేస్తే కేని ఫిక్స్ చేస్తాం, కే ద్వారా టీని ఫిక్స్ చేయొచ్చు, టీ ద్వారా ఎంని ఫిక్స్ చేయొచ్చు. తర్వాత ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ ఎం అండ్ ఏ. ఎం నుంచి ఏకి కనెక్షన్ దొరికింది. ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. సో ఏ నుంచి మనకి మొత్తం మీద ఎంతమంది కూర్చున్నారో తెలుసుకోవడానికి కూడా అవకాశం దొరకచ్చు. యూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు లెట్స్ అండర్స్టాండ్ దిస్. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటి, ఎవరో ఒకరి పొజిషన్ ఆ చివరి నుంచి కానీ ఈ చివరి నుంచి కానీ తెలిస్తే దాంతో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం అనుకున్నాం. ఇప్పుడు నాకు కే గురించి తెలుసు, ఒక ఎండ్ నుంచి కే 6th అని. యూ గురించి కూడా తెలుసు, యూ ఇంకొక ఎండ్ నుంచి 3rd అని. ఇప్పుడు నేను కేతో స్టార్ట్ చేయడం బెటరా, యూతో స్టార్ట్ చేయడం బెటరా? 2 కండిషన్స్ మనకు అనుకూలంగానే ఉన్నాయి కదా. కాకపోతే మిగిలిన కనెక్షన్స్ అని కేతోనే ఉన్నాయి కాబట్టి కే గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేసి కేతో స్టార్ట్ చేసి దాని నుంచి మిగిలిన పర్సన్స్ అందరినీ మనం దీంట్లో ఫిట్ చేయడానికి ట్రై చేస్తాం. క్లియర్? అండ్ బీ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ టీ అండ్ యూ. ఓకే, ఒకవేళ యూతో స్టార్ట్ చేస్తే యూ నుంచి టీకి కనెక్షన్ దొరికింది కదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మిడిల్ అంటే అర్థం ఏంటి అంటే బీ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ యూ. బీకి టీకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో బీకి యూకి మధ్యలో కూడా అంతేమంది ఉండాలి. ఒకవేళ బీకి టీకి మధ్యలో ఎవరు లేకపోతే బీకి యూకి మధ్యలో ఎవరు ఉండకూడదు. బీకి టీకి మధ్యలో ఒకడు ఉంటే బీకి యూకి మధ్యలో ఒకడు ఉండాలి. ఎంతమంది ఉన్నారనేది మనం జస్టిఫై చేయలేం కాబట్టి ఈ క్వశ్చన్ వరకు యూతో స్టార్ట్ చేయడం కన్నా కేతో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us see how. నాకు కంఫర్టబుల్గా ఉండడానికి ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడి నుంచి పిక్ చేసుకుంటా. ఓకే, టిల్ ద ఎండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ సో దట్ నాకు సాల్వ్ చేయడానికి వర్క్ ప్లేస్ దొరుకుతుంది. సో వర్క్ స్పేస్ గురించి అదే ఇన్ఫర్మేషన్ నేను ఇలా రాసుకున్నాను. ఓకే, లెట్ us డిస్కస్ దిస్. ఓన్లీ 5 members సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి లెఫ్ట్లో 5 ఉండాలి.
ఓన్లీ 5 మెంబర్స్ సిట్ లెఫ్ట్ ఆఫ్ కే. కే నార్త్ వైపు ఫేస్ చేస్తున్నాడు కదా, సో మనం ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నామో కే కూడా అటే ఫేస్ చేస్తున్నట్టు. మన లెఫ్ట్ కే లెఫ్ట్ ఒకటే, మన రైట్ కే రైట్ ఒకటే. సో ఓన్లీ 5 పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి లెఫ్ట్లో 5 సరిపోయారు కదా. దీని తర్వాత ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ కే అండ్ టీ. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కేకి టీకి మధ్యలో ఇద్దరు ఉన్నారనే విషయం తెలుసు, కాకపోతే లెఫ్ట్లో ఉన్నాడా రైట్లో ఉన్నాడా అనే విషయం తెలియదు కాబట్టి 2 పాసిబిలిటీస్ మనం తీసుకోవాలి, 2 రాద్దాం. ఓన్లీ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ కే అండ్ టీ. లెట్ us leave these two. This is T. 1 2 3 4 5. Let us leave these two and let it be T. So K కి T కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. T sits second to the right of M. మనం ఆల్రెడీ T అనేవాడిని ఫిక్స్ చేసాం. T అనేవాడు Mకి సెకండ్ రైట్లో ఉండాలి. సో T అనేవాడు Mకి సెకండ్ రైట్లో ఉండాలి అంటే దిస్ పర్సన్ షుడ్ బి M. Mకి సెకండ్ రైట్లో T. ఇన్ దిస్ కేస్ T sits second to the right of M. సో ఈ పర్సన్ M. T అనేవాడు M అనేవాడికి సెకండ్ రైట్లో ఉండాలి. దీని తర్వాత ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ M అండ్ A. Mకి ఏకి మధ్యలో ఎగ్జాక్ట్లీ 3 ఉండాలి. మనకు ఆల్రెడీ M పొజిషన్ తెలుసు. ఇప్పుడు ఏని ఫిక్స్ చేయాలి. Mకి ఏకి మధ్యలో ఎగ్జాక్ట్గా 3 ఉండాలి అంటే ఇది ఎండ్ కదా. సో ఏ ఇటుపక్క రాడు, ఖచ్చితంగా ఇటే రావాలి. సో 1 2 3 అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఏ. కానీ ఇక్కడ Mకి ఏకి మధ్యలో 3 ఉన్నారు అంటే ఏ ఇటుపక్కన రావచ్చు, ఇటుపక్కన రావచ్చు కదా. క్లియర్? వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. లెట్ us see now 1 2 3 4 5 6. Here K is, there are 5 members to the left of K. So let me add one more person here. In the second possibility, 5 members are to the left of K. Yes. So let me add one more person here. So we have 1 2 3 4 5 6 7 8 9. So 1 2 3 4 5 5 వదిలేస్తే K and then M. Let us leave 1 and then T. ఓకే. సో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నది ఏ కండిషన్ మీద? Mకి ఏకి మధ్యలో 3 ఉండాలి అనే కండిషన్ మీద. ఓన్లీ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ M అండ్ ఏ. సో 1 2 3 ఏ ఇటు రావడానికి అవకాశం ఉంది, ఏ అనే పర్సన్ Mకి ఇటు కూడా రావడానికి అవకాశం ఉంది. 1 2 3 అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఏ. సో ఎగ్జాక్ట్లీ 3 మెంబర్స్ ఆర్ బిట్వీన్ M అండ్ ఏ. ఫైన్. లెట్ us look at the next one. A sits second to the left of the person. A sits second to the left of the person who sits exactly in the middle of the row. దీని అర్థం ఏంటి? A sits second to the left of the person. ఏ ఒకడికి, ఒక పర్సన్కి ఏ సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు అంటే వీడికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. ఏ ఒక పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. ఈ కేసులో అయితే వీడికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. అదే దీంట్లో అయితే ఏ అనేవాడు ఒక పర్సన్కి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నది ఈ పర్సన్ గురించి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కండిషన్ చదువుదాం. ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. అంటే వీడు మొత్తం రోకి మధ్యలో ఉన్నాడు. అంటే వీడికి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో వీడికి రైట్ సైడ్ కూడా అంతేమంది ఉండాలి. సో ఇప్పుడు వీడికి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు కదా, కాబట్టి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో కూడా మనం చెప్పగలుగుతాం. ఎంతమంది ఉన్నట్టు? 1 2 3 4 5 6. వీడికి లెఫ్ట్ సైడ్ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీడికి రైట్ సైడ్ 6 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 6. ఒకవేళ ఈ కేసులో వీడికి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. సో వీడికి రైట్ సైడ్ కూడా 4 మెంబర్సే ఉండాలి. 1 2 3 4. ఇది ఒక ఎండ్. మనకు తెలియడానికి ఇలా లైన్ గీసుకుందాం. ఈ కేసులో వీడికి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వీడికి రైట్ సైడ్ కూడా 12 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దీనికి ఇది ఎండ్. ఓకే. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 దీనికి ఇది ఎండ్. ఇలా మనం రాసుకోవడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఇటు పక్క ఇంకెవరూ రాకూడదు అనే విషయం మనకి క్లియర్గా తెలియడానికి. ఓకే. ఇది ఎండ్ పొజిషన్. దీనికి ఇది ఎండ్ పొజిషన్.
దీనికి ఇది ఎండ్ పొజిషన్. హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్ us look at the next one now. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసింది ఇంతవరకు. హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. నెక్స్ట్ వన్, యూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి యూ అనేవాడు థర్డ్. సో 1 2 3. ఈ కేసులో ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి మూడో వాడు యూ. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఇది 1 2 3 అలా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు, మనం దీన్ని వదిలేయచ్చు. క్లియర్? లెట్ us look at this now. U sits third from the extreme right end. So 1 2 3. Next one, B sits exactly in the middle of T and U. మనకి T ఎక్కడ ఉన్నాడో తెలుసు, U ఎక్కడ ఉన్నాడో తెలుసు. B అనేవాడు ఎగ్జాక్ట్లీ బిట్వీన్ T and U. Tకి Uకి ఎగ్జాక్ట్గా మధ్యలో B అనేవాడు ఉండాలి. ఓకే, అసలు Tకి Uకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7. దీనికి ఎగ్జాక్ట్గా మధ్యలో అంటే ఫోర్త్ ప్లేస్ అవ్వాలి. సో 1 2 3 4. సో బీకి యూకి మధ్యలో ముగ్గురు, టీకి బీకి మధ్యలో ముగ్గురు. బీ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టీ అండ్ యూ. ఫిట్ అయింది. లెట్ us look at this. టీ ఇక్కడ ఉన్నాడు, యూ ఆ చివర ఉన్నాడు. బి అనేవాడు వీడికి అంటే టీకి యూకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండాలి. అసలు మధ్యలో ఎంతమంది ఉన్నారో లెక్క పెడదాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 మెంబర్స్కి మిడిల్ పొజిషన్ అంటే ఏది? 7th ప్లేస్. సో 1 2 3 4 5 6 7. ఈ 7th ప్లేస్లో ఉండాల్సింది బి. సో ఇప్పుడు బీకి యూకి మధ్యలో 6 ఉన్నారు, అలాగే బీకి టీకి మధ్యలో 6 ఉండాలి. 1 2 3 4 5 6 సరిపోయింది. నెక్స్ట్ వన్ అంటే క్రాస్ చెక్ చేసుకున్నాం మనం ఒకసారి. నెక్స్ట్ వన్, సి సిట్స్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బీకి ఇమిడియట్ లెఫ్ట్లో సి ఉండాలి, కానీ బీకి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవడున్నాడు? కే. కాబట్టి ఈ పాసిబిలిటీ ఫిట్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఇన్ విచ్ సి సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బీకి ఇమిడియట్ లెఫ్ట్లో సి ఉన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈస్తో సాల్వ్ చేయాలి అంటే ఎవడో ఒకటి పొజిషన్ మనం లెఫ్ట్ ఎండ్ నుంచి కానీ రైట్ ఎండ్ నుంచి కానీ ఫిక్స్ చేయగలిగితే మనం ఇలాంటి క్వశ్చన్స్ తొందరగా ఈస్తో సాల్వ్ చేయగలుగుతాం. హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ క్లియర్. ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూపిస్తా. ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్ బై యువర్ ఓన్. సో ఇది అరేంజ్మెంట్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో రెగ్యులర్గా మీరు క్లాస్లో ఎలా అయితే బుక్ తీసుకుని రాసుకుంటారో ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. I want you guys to put all these things on the paper. Okay, now answer these questions. How many persons sit in the row? మొత్తం రోలో కూర్చున్న వాళ్ళు ఎవరు? మీరు ఆన్సర్ చేయగలరు. How many persons sit between C and M? మనకి C పొజిషన్ తెలుసు, M పొజిషన్ తెలుసు. You guys can answer this question as well. The difference between the number of persons to the left of M అంటే Mకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉన్నారు, ఎంకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉన్నారు, అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద రైట్ ఆఫ్ బి. బీకి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఎంకి లెఫ్ట్ సైడ్ కొంతమంది ఉన్నారు, బీకి రైట్ సైడ్ కొంతమంది ఉన్నారు. ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత? యూ గైస్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్. మీరు చేయగలుగుతారు ఇది. లెట్ us look at the next one. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు ఏ? మనకి సి ఎక్కడ ఉన్నాడో తెలుసు, ఏ ఎక్కడ ఉన్నాడో తెలుసు. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ సి? సికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఈ క్వశ్చన్ కూడా మనకున్న ఇన్ఫర్మేషన్తో మనం డెఫినెట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దీస్ 5 questions బై యువర్ ఓన్. అండ్ దెన్ లెట్ us look at the next question. Again, I want you guys to pause the video here, try solving this question, and ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్లయితే, మీరు దీనివల్ల ఏదో ఒకటైనా కొత్త విషయం నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఏ విషయం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ దీనితో పాటు ఎడిషనల్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్ విల్ రియల్లీ హెల్ప్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్. ఫైన్. సో మీరు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే. లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ నౌ. సో ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎంతమంది కూర్చున్నారో తెలియదు, సర్టెన్ నెంబర్ అంటున్నాడు. సో ఎంతమంది ఉన్నారో మనకు తెలియనప్పుడు
ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాల్సి వస్తే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది లీనియర్ అరేంజ్మెంటా సర్క్యులర్ అరేంజ్మెంటా అనేది. లీనియర్ అరేంజ్మెంటే కాబట్టి ఇది లీనియర్ అరేంజ్మెంట్ కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి కానీ రైట్ హ్యాండ్ నుంచి కానీ ఎవడో ఒకటి పొజిషన్ ఖచ్చితంగా తెలిస్తేనే మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఏదో ఒక ఎండ్ నుంచి ఒకటి పొజిషన్ మనకి ఖచ్చితంగా తెలియాలి. అలా తెలిసే అవకాశం ఎక్కడుంది. అలాంటి కండిషన్ ఏదో మనం తెలుసుకోగలిగితే ఈ సెట్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us discuss this question now. Let's work on this. Let us read this. Certain number of persons are sitting in a row facing towards north. A sits 4th to the left of C. B sits 7th to the right of A. The number of persons sitting between A and C is same as the number of persons sitting between A and F. సో ఇప్పటివరకు మనం చదివిన దాంట్లో ఏ కండిషన్తోనైనా స్టార్ట్ చేయొచ్చా? సో ప్రస్తుతానికి మనకి ఎక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి కానీ రైట్ హ్యాండ్ నుంచి కానీ ఒకటి పొజిషన్ తెలియలేదు. ఓన్లీ 5 persons sit between B and G. The number of persons sitting between F and G is same as the number of persons sitting between G and H. D sits 4th from the right end. దీని గురించి వెతుకుతున్నాం మనం ఇందాకటి నుంచి. D sits 4th from the right end and is an immediate neighbor of B. వెరీ గుడ్, మనకు కావాల్సిన కండిషన్ దొరికింది. సో D గురించి B గురించి మనం దీన్ని ఫస్ట్ ఫిక్స్ చేసాం అనుకోండి. ఓకే, దీన్నైనా ఫిక్స్ చేయొచ్చు లేదా హెచ్నైనా ఫిక్స్ చేయొచ్చు. హెచ్ సిట్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. హెచ్ సిట్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. సో లెఫ్ట్ ఎండ్ నుంచి హెచ్ 12th, కానీ హెచ్తో రిలేటెడ్గా వేరే ఎక్కడ నాకు ఏ ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి హెచ్తో స్టార్ట్ చేయడం కన్నా ఓకే డీతో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతామేమో. డీ సిట్స్ 4th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అండ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి. సో డీని ఫిక్స్ చేస్తే బీని ఫిక్స్ చేయొచ్చు, బీని ఫిక్స్ చేస్తే ఏని ఫిక్స్ చేయొచ్చు, ఏని ఫిక్స్ చేస్తే సిని ఫిక్స్ చేయొచ్చు, సిని ఫిక్స్ చేస్తే ఎఫ్ని ఫిక్స్ చేయొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఇది ప్రాపర్గానే ముందుకెళ్తుంది అనిపిస్తోంది. సో డీతోనే స్టార్ట్ చేద్దాం అండ్ లెట్ us see what happens now. ఇది అరేంజ్మెంట్. ఏ సిట్స్ 4th to the left of C. ఈ ఇన్ఫర్మేషన్ మనం పిక్ చేద్దాం. ఏ సిట్స్ 4th to the left of C. మనం దేంతో స్టార్ట్ చేయాలనుకున్నాం ఇందాక? ఎవరో ఒకరి పొజిషన్ మనకి ఒక ఎండ్ నుంచి తెలుసు కదా, ఎవరది? D sits 4th from the right end and is immediate neighbor of B. దీంతో స్టార్ట్ చేద్దాం. D sits 4th from the right end. రైట్ ఎండ్ నుంచి 4th వాడు D. 1 2 3 4 ఇక్కడ స్టార్ట్ అయింది. రైట్ ఎండ్ నుంచి 4th వాడు D. సో రైట్ ఎండ్ అంటే అదే కదా, అక్కడ నుంచి 4th వాడు D. ఓకే, అండ్ ఇప్పుడు D ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ B. దాని అర్థం ఏంటి? D అనేవాడు B అనేవాడు పక్క పక్కన ఉండాలి. కాకపోతే Dకి B ఇటుపక్క ఉన్నాడా ఇటుపక్క ఉన్నాడా? నీకు తెలియదు, నాకు తెలియదు, అంతే కదా. సో రెండు పాసిబిలిటీస్ తీసుకుందాం, రెండు అజంప్షన్స్. ఫస్ట్ కేసులో నేను దీన్ని B అనుకుంటున్నాను, ఇది ఒక పాసిబిలిటీ. రెండో దాంట్లో 1 2 3 4 ఇది ఎండ్, వీడు D. ఒకవేళ B అనేవాడు ఇటుపక్క ఉంటే అటు ఉండడానికి ఎంత అవకాశం ఉందో ఇటు ఉండడానికి అంతే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇలా అనుకుందాం. సో Dని Bని మనం సక్సెస్ఫుల్గా ఫిక్స్ చేసాం. ఇప్పుడు Bతో రిలేటెడ్గా ఉన్న కండిషన్ ఏంటి? ఇది B sits 7th to the right of A. B sits 7th to the right of A. 7th to the right అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? 6 members ఉండాలి. ఓకే, సో Bకి Aకి మధ్యలో 6 ఉండాలి. Aకి రైట్ సైడ్ B ఉండాలి, అంటే Bకి లెఫ్ట్ సైడ్ ఏ ఉండాలనే కదా దాని అర్థం. సో Bకి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 మధ్యలో ఉండాల్సింది 6. 1 2 3 4 5 6 వీడి A. సో B sits 7th to the right of A. వర్క్ అయింది. లెట్ us వర్క్ ఆన్ దిస్. B sits 7th to the right of A. సో వీడి A. సో Bకి Aకి మధ్యలో 6. దెన్ లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం Bని Aని ఫిక్స్ చేసాం కాబట్టి ఏతో రిలేటెడ్గా కానీ Dతో రిలేటెడ్గా కానీ Bతో రిలేటెడ్గా కానీ వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? A sits 4th to the left of C. Let us pick this information now. A sits 4th to the left of C. A అనేవాడు Cకి 4th లెఫ్ట్లో ఉండాలి.
ఫోర్త్ లెఫ్ట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ముగ్గురు ఉండాలి. సో ఏకి సికి మధ్యలో ముగ్గురు, ఏ అనేవాడు సికి లెఫ్ట్లో. సరిపోయింది కదా. లెట్ us లుక్ అట్ దిస్. ఏకి సికి మధ్యలో ముగ్గురు, సికి లెఫ్ట్లో ఏ. ఇది వర్క్ అయింది. ఫైన్. లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ కండిషన్ నౌ. నెక్స్ట్ మళ్ళీ ఏ గురించి కానీ సి గురించి కానీ మాట్లాడిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఇక్కడ ఏదో ఉంది కదా. లెట్ us pick this information once. Let's see what happens. Number of persons sitting between A and C is same as number of persons sitting between A and F. ఏకి సికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఏకి ఎఫ్కి మధ్యలో కూడా అంతే మంది ఉండాలి. నాకు ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలుసు, ముగ్గురు. సో ఏకి ఎఫ్కి మధ్యలో కూడా ముగ్గురే ఉండాలి. ఇంకా ఎఫ్ అటు రాడు కదా, ఇప్పుడు ఇటే కదా రావాలి. ఏకి సికి మధ్యలో ముగ్గురు, కాబట్టి ఏకి ఎఫ్కి మధ్యలో ముగ్గురు. డన్. దీని తర్వాత ఓన్లీ 5 persons సిట్ బిట్వీన్ బి అండ్ జీ. ఓకే, మనం ఆల్రెడీ బి గురించి ఫిక్స్ చేసాం, బి గురించి మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేద్దాం. దిస్ ఈస్ ద కండిషన్ ఆన్ విచ్ వీఆర్ వర్కింగ్ నౌ. ఓన్లీ 5 persons సిట్ బిట్వీన్ బి అండ్ జీ. సో బికి జీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 5గురు. బి. జీ ఇటుపక్క వచ్చే ఛాన్స్ లేదు, ఇటే రావాలి. సో 1 2 3 4 5. ఓన్లీ 5 persons బిట్వీన్ బి అండ్ జీ. ఈ కేసులో జీ ఇటు వచ్చే అవకాశం లేదు, ఇటే రావాలి. 1 2 3 4 5. ఓన్లీ 5 persons బిట్వీన్ బి అండ్ జీ. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ జీ అండ్ హెచ్. ఓకే, ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో జీకి హెచ్కి మధ్యలో అంతే మంది ఉండాలి. మనకి ఎఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసు, జీ ఎక్కడ ఉన్నాడో తెలుసు, కాబట్టి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కదా. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. 1 2 3 4. సో ఎఫ్కి జీకి మధ్యలో 4 ఉన్నప్పుడు జీకి హెచ్కి కూడా మధ్యలో 4 ఉండాలి కదా. ఓకే, సో హెచ్ ఇటే రావాలి. 1 2 3 4 మధ్యలో 4 ఉంటే వీడు హెచ్ అవ్వాలి. అయ్యే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఐఎమ్ హ్యాపీ నవ్. ఒక పాసిబిలిటీ పోయింది. లెట్స్ వర్క్ ఆన్ దిస్. ఎఫ్కి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. కాబట్టి జీకి హెచ్కి మధ్యలో కూడా 4 ఉండాలి. 1 2 3 4 వీడి హెచ్. క్లియర్? ఇది వర్క్ అవుతుంది. లెట్ us లుక్ అట్ ద నెక్స్ట్ వన్ నౌ. డి సిట్స్ 4th ఫ్రమ్ ద రైట్ ఎండ్. దీంతోనే మనం స్టార్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్, హెచ్ సిట్స్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది రో. లెఫ్ట్ ఎండ్ నుంచి 12వ వాడు హెచ్. ఇది కదా లెఫ్ట్ ఎండ్ అంటే. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, హెచ్ అనేవాడు లెఫ్ట్ నుంచి 12th పర్సన్. కాబట్టి ప్రస్తుతానికి ఎన్నోవాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11. అంటే హెచ్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉండాలి? 11 మంది ఉండాలి. వీడు 12వ వాడు అంటే అర్థం ఏంటి? వాడికి లెఫ్ట్ సైడ్ 11 మంది ఉండాలి. అంటే ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఇంకొకడు ఉన్నాడు అని అర్థం. ఓకే, సో 1 2 హెచ్ అనేవాడు 12th కదా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇది ఈ ఎండ్. సో మనం రైట్ హ్యాండ్ కంక్లూడ్ చేయగలిగాం, లెఫ్ట్ హ్యాండ్ కూడా కంక్లూడ్ చేయగలిగాం. దెన్ సో ఇప్పుడు మనం ఏదైనా కండిషన్ని వదిలేసామా? లేదు. వీఆర్ డన్ విత్ దిస్. సో గైస్, యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజ్తో సాల్వ్ చేయాలి అంటే ఎవడో ఒకటి పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి కానీ రైట్ హ్యాండ్ నుంచి కానీ డిటర్మైన్ చేసినప్పుడు మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతాం. హోప్ దిస్ ఇస్ క్లియర్. I will show you the questions based on this. How many persons are sitting in the row? Undoubtedly, we can solve this question. You guys do this. Who among the following persons sits third to the left of B? మనకి B పొజిషన్ తెలుసు అరేంజ్మెంట్లో, కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. If T sits second to the right of F. If T sits second to the right of F. T అనేవాడు ఇప్పటిదాకా లేడు, కొత్తవాడు వచ్చాడు. సో ఎఫ్కి సెకండ్ రైట్లో టీ ఉంటే అంటే వీడు టీ అయితే అంటున్నాడు. ఏదైనా క్వశ్చన్ ఇలాంటి సెట్లో ఇఫ్తో స్టార్ట్ అయింది అనుకోండి,
వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఒక్క క్వశ్చన్కే మనం రిస్ట్రిక్ట్ చేయాలి. క్లియర్? దానికి తర్వాత క్వశ్చన్కి సంబంధం లేదు. సో ఇఫ్ అని చెప్పి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాడో అది పర్టికులర్గా ఒక్క క్వశ్చన్కి మాత్రమే, దాన్ని వేరే క్వశ్చన్స్ తోటి మనం కలపకూడదు. ఇఫ్ టీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు ఏ? టీస్ పొజిషన్ ఏతో ఎన్నోది? ఏకి టీ లెఫ్ట్లో ఉన్నాడా రైట్లో ఉన్నాడా? లెఫ్ట్లో ఉన్నాడు. ఎన్నోవాడు? రెండోవాడు. సెకండ్ టు ద లెఫ్ట్. So your answer will be second to the left. Fine. Let us look at the next one. How many persons sit between G and D? G కి D కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? అంటే పేర్లు రాసిన వాళ్ళు మాత్రమే ఉన్నట్టు కాదు, పేరు రాయకపోయినా సరే మనుషులు ఉన్నట్టే. మనకి దాంట్లో కొంతమంది గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు అని అర్థం. మీరు ఆన్సర్ చేయగలుగుతారు అది? Which of the following statements is or are correct about H in the final arrangement? Hకి సంబంధించి వీటిలో ఏది కరెక్ట్? I am sure you guys can definitely solve this, and let us move on to the next one. Let us look at the next question now. Let us solve this question of certain number of persons sitting around a circular table. దీని ముందు మనం సాల్వ్ చేసిన రెండు క్వశ్చన్స్ లీనియర్ అరేంజ్మెంట్, ఈ క్వశ్చన్ సర్క్యులర్ అరేంజ్మెంట్. సో దీనిని ఎలా సాల్వ్ చేయాలి? దీంట్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది వాళ్ళందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారా, బయటికి ఫేస్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్లో ఆల్ ద గివెన్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఆల్ ద గివెన్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. సో దీంతో మనం స్టార్ట్ చేద్దాం. లీనియర్ అరేంజ్మెంట్ అంటే ఏదో ఒక ఎండ్ నుంచి ఎవడో ఒకటి పొజిషన్ మనకు ఖచ్చితంగా తెలిస్తే దాంతో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. మరి సర్కిల్ దేంతో స్టార్ట్ చేయాలి? ఏ పర్సన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో దాంతో మనం స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లీస్ట్ 15 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద గివెన్ సర్క్యులర్ టేబుల్. కనీసం 15 మంది కూర్చోవాలి అంటున్నాడు. సో అట్లీస్ట్ 15 అంటే 15 ఆర్ మోర్ దాన్ 15. సో ఇప్పుడు ఈ పజిల్ని మనం సాల్వ్ చేయడానికి దేంతో స్టార్ట్ చేద్దాం? M and L ఆర్ ఇమీడియట్ నైబర్స్. గుడ్ టు గో. దీంతో మనం స్టార్ట్ చేయొచ్చు. O sits third to the left of L. సో నేను Mని Lని ఫిక్స్ చేస్తే Oని ఫిక్స్ చేయగలుగుతాను. ఓకే. N sits third to the left of M. సో Mతో Nకి కనెక్షన్ ఉంది. అండ్ దెన్ 2 persons between Q and L. Lకి Qకి కనెక్షన్ ఉంది. P sits immediate right of Q. Q నుంచి P ఫిక్స్ అవుతుంది. 6 persons between N and P. ఆల్రెడీ మనం Pని ఇందాక ఫిక్స్ చేసాం కాబట్టి N ఫిక్స్ అవుతుంది. ఓకే, గుడ్ టు గో. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. సో ప్రతి దానికి ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి మనం M and Lతో స్టార్ట్ చేస్తే త్వరగానే సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకున్నాం. దీనిపైన ఇన్ఫర్మేషన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళందరూ సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఉన్నది మొత్తం అట్లీస్ట్ 15 members అన్నాడు. అదొక కండిషన్ ఉంది. ఆ రెండు మనం తీసేసాం. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో సర్కిల్, ఇది ఒక సర్కిల్ అనుకోండి, అయినా అవ్వకపోయినా కొంచెం దాని సర్కిల్ అనుకోండి. ఓకే. M and L ఆర్ ఇమీడియట్ నైబర్స్. సో M and L ఆర్ ఇమీడియట్ నైబర్స్. M, L పక్క పక్కన ఉండాలి. కాకపోతే లెఫ్ట్ రైట్ ఎవరి లెఫ్ట్లో ఎవరు ఉన్నారో మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా, కాబట్టి అరేంజ్మెంట్ రెండు రకాలుగా జరగచ్చు. ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. సో స్టార్టింగ్గా మనకి రెండు పాసిబిలిటీస్ వచ్చాయి. తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? O sits third to the left of L. సో ఇప్పుడు Lకి లెఫ్ట్ ఎటు? అసలు L ఎటు పక్క ఫేస్ చేస్తున్నాడు? బయటకి ఫేస్ చేస్తున్నాడు. L బయటకి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. బయటకి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి అందరూ బయటకే కదా. అలా ఫేస్ చేస్తున్నప్పుడు Lకి లెఫ్ట్ అంటే ఎటు? ఇది లెఫ్ట్. O sits third to the left of L. Lకి థర్డ్ లెఫ్ట్లో O ఉండాలి. Lకి థర్డ్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఎటు? థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. సో Lకి Oకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇటు చూద్దాం. ఈ పాసిబిలిటీలో Lకి Oకి మధ్యలో ఇద్దరు ఉండాలి. L బయటకు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి O sits third to the left of L. Lకి లెఫ్ట్ అంటే ఇటు, సరిపోయింది. నెక్స్ట్ వన్, N sits third to the left of M. N sits third to the left of M. Mకి థర్డ్ లెఫ్ట్లో N ఉండాలి.
వీడి ఎం. ఎంకి లెఫ్ట్ ఎటు, ఎం అనే పర్సన్ బయటకు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఎంకి లెఫ్ట్ అంటే ఇటు. సో ఎన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం, అంటే ఎంకి ఎన్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఎం ఇటు ఫేస్ చేస్తున్నాడు, ఎంకి లెఫ్ట్ అంటే ఇటు, ఎంకి ఎన్కి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి వీడు ఎన్. సో ఎన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇంతవరకు మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ వన్, 2 persons సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్. ఎల్కి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఎల్కి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి అన్నప్పుడు అది లెఫ్ట్ అన్న అవ్వచ్చు, రైట్ అన్న అవ్వచ్చు కదా. ఫస్ట్ కేసులో చూడండి, ఎల్కి క్యూకి మధ్యలో ఇద్దరు, వీళ్ళిద్దరిని వదిలేద్దాం. వీడి క్యూ అవ్వడానికి ఆస్కారం లేదు. సో ఖచ్చితంగా క్యూ ఇక్కడే ఉండాలి. ఎల్కి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి, వీళ్ళిద్దరిని వదిలేస్తే ఇది క్యూ అవ్వదు. సో వీళ్ళిద్దరిని వదిలేస్తే ఇది క్యూ అవుతుంది. క్లియర్? 2 persons సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్. దెన్ పీ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూ అనేవాడికి ఇమ్మీడియట్ రైట్లో పీ ఉండాలి. క్యూ బయటకు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి క్యూకి రైట్ అంటే ఎటు, ఇది రైట్. సో పీ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. పీ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. 6 persons సిట్ బిట్వీన్ ఎన్ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే, ఎన్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే ఎన్కి పీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? 6. ఇలా ఇచ్చినప్పుడు దాని అర్థం ఎగ్జాక్ట్లీ 6 అని అర్థం. సో ఎన్కి పీకి మధ్యలో 6 ఉండాలి. ఎన్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే, ఎన్ బయటికి ఫేస్ చేస్తున్నాడు అంటే లెఫ్ట్ ఇటు కదా, క్యూ ఇక్కడ ఉన్నాడు కదా, మధ్యలో 6 ఉండాలి. క్యూ కాదు, ఎన్కి పీకి మధ్యలో. ఓకే, ఎన్కి పీకి మధ్యలో 6 ఉండాలి. సో 1 2 3 4 5 6 మొత్తం వచ్చేసారు. ఓకే, ఎన్కి పీకి మధ్యలో 6 ఉండాలి. ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఇంకా 5 ఉండాలి. 1 2 3 4 5. ఓకే, 2 అరేంజ్మెంట్లు చివరి వరకు ఎగ్జిస్ట్ అయ్యాయి. మనం మరి ఏదైనా పాయింట్ మిస్ అయ్యామా? ఏది మిస్ అవ్వలేదు. 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇప్పుడు రెండిట్లో ఆన్సర్ ఏంటి అంటే, ఇందాకటి దాంట్లో అట్లీస్ట్ 15 అనేదో అన్నాడు కదా. లెట్ us recollect that condition once. అట్లీస్ట్ 15 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్. కనీసం 15 మంది కూర్చోవాలి. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారో లెక్కెడదాం. ఫస్ట్ దాంట్లో నేను ఎంతో స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. దీంట్లో 15 మంది ఉన్నారు. అట్లీస్ట్ 15 అంటే 15 ఆర్ మోర్ దాన్ 15. ఎగ్జాక్ట్లీ 15 కూడా అవ్వచ్చు కదా. దీంట్లో లెక్క పెడదాం. మళ్ళీ మనం ఎంతోనే స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దీంట్లో 15 మెంబర్స్ రాలేదు. సో ఈ పాసిబిలిటీ ఫిట్ అవ్వదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్. సో వీ నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్. క్లియర్? I'll show you the questions now. I am sure you guys can easily solve those questions. Which of the following pair of persons sit adjacent to each other? ఏ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. మీరు అరేంజ్మెంట్ చూస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ నెంబర్ రాయండి, ఆన్సర్ మెన్షన్ చేయండి, పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద సర్క్యులర్ టేబుల్? మొత్తం కూర్చున్న వాళ్ళు ఎంతమంది? మనం ఇందాకనే లెక్క పెట్టాం. నాకైతే నెంబర్ గుర్తుంది, మీకు గుర్తుందని అనుకుంటున్నాను. పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. What is the position of M? What is the position of M with respect to P? మనకి P ఎక్కడ కూర్చున్నాడో తెలుసు, M ఎక్కడ కూర్చున్నాడో తెలుసు. మనం ఈ క్వశ్చన్ని డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతాం. You guys can definitely do this. Who among the following persons sits third to the right of O? ఓకి థర్డ్ రైట్లో కూర్చున్న పర్సన్ ఎవరు? సో దీంట్లో కూడా ఏం కాంప్లికేషన్ లేదు, మీరు సాల్వ్ చేయగలుగుతారు. How many persons sit between O and Q when counted from left of Q? సారీ. సో గైస్, క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. అరేంజ్మెంట్ చేశాక క్వశ్చన్స్ మనం ఈస్తోనే సాల్వ్ చేయగలుగుతాం. మీరు డెఫినెట్గా సాల్వ్ చేయగలుగుతారు కాబట్టి నేను క్వశ్చన్స్ వదిలేస్తున్నాను. ఓకే, ఐ వాంట్ యూ గైస్ టు రైట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాంగ్ విత్ దిస్, సో మేము పెడుతున్న ఎఫర్ట్ మీకు నేర్పించడానికి, మీకు జెన్యూన్గా అనిపిస్తే, మీకు నచ్చితే, ఖచ్చితంగా దీనివల్ల నేర్చుకుంటారని కనుక మీకు నమ్మకం కలిగితే, ఐ వాంట్ యూ గైస్ టు లైక్ ద వీడియో. సో ఈ ఎఫర్ట్, మేము పెడుతున్న ఎఫర్ట్ నిజంగా ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఆ ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. లెట్ us look at the next question of
a certain number of persons sitting around a circular table facing towards the center. సో కొంతమంది కూర్చున్నారు సర్క్యులర్ టేబుల్ చుట్టూ, సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఇందాకటి కండిషన్లో ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, ఇప్పుడు ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. అది ఒకటే డిఫరెన్స్ అనుకుంటున్నా. ఏ కండిషన్తో స్టార్ట్ చేద్దాం? C sits third to the left of D. One person sits between C and E, who is an immediate neighbor of neither D nor A. Okay. C sits third to the left of D. సో నాకు C ఇన్ఫర్మేషన్, D ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా తెలుసు. వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ C అండ్ E. Cకి Eకి మధ్యలో ఒకటి ఉండాలి. E, హూ ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ నైదర్ D నార్ A. ఈ పక్కన D ఉండకూడదు, A ఉండకూడదు. సరే, నెక్స్ట్ వన్. 3 persons సిట్ బిట్వీన్ E అండ్ B. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? C sits third to the left of D. 3 persons sits between E and B. ఓకే, సో రెండు కండిషన్స్ చాలా సిమిలర్గానే ఉన్నాయి. 2 persons sit between A and B. H is an immediate neighbor of both D and F. So H is an immediate neighbor of both D and F. F sits immediate left of A. So who sits immediate left of A అన్నాడంటే F sits immediate left of A. సో దీంతో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. కెన్ యూ గైస్ గెస్ ద రీజన్? నాకు H గురించి తెలుసు, D గురించి తెలుసు, F గురించి తెలుసు. సో మనం ముగ్గురిని ఫిక్స్ చేయగలుగుతాం, దాంతోపాటు Aని కూడా ఫిక్స్ చేయగలుగుతాం. సో ఒక కండిషన్లో నలుగురు గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. H గురించి తెలుసు, D గురించి తెలుసు, F గురించి తెలుసు, A గురించి తెలుసు. సో కంపారిటివ్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ కండిషన్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. I want you guys to pick this information up first. అండ్ దీంతో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. తర్వాత ఇంకా కనెక్షన్, ఏతో కనెక్ట్ అయిన కండిషన్ కానీ, ఎఫ్తో కనెక్ట్ అయిన కండిషన్ కానీ, డీతో కనెక్ట్ అయిన కండిషన్ కానీ, హెచ్తో కనెక్ట్ అయిన కండిషన్ కానీ మనం ఎంత క్విక్గా వెతకగలిగితే అంత క్విక్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో లెట్స్ అటాక్ దిస్ క్వశ్చన్. స్టార్ట్ చేద్దాం దీంతో. లెట్స్ స్టార్ట్. ఈ ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్ నేను పిక్ చేసుకుంటా, నెక్స్ట్ స్లైడ్లో పెడతా. హోప్ యూ గైస్ గాట్ యూస్ టు ఇట్. మీకు అది అలవాటు అయిపోయి ఉండాలి. ఓకే, సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండగా మనం సాల్వ్ చేయడం కష్టం కాబట్టి దీంట్లో పజిల్ వరకు నేను ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకుంటున్నా యాజ్ యూ నో. ఎస్, ఇప్పుడు ఏ కండిషన్తో మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మీకు గుర్తుందా? మనం ఏ కండిషన్ అనుకున్నాం ఇందాక మీకు ఏమైనా గుర్తుందా? H is an immediate neighbor of both D and F. F sits immediate left of A. I want to start with this condition. అన్ని రకాలుగాను ఆలోచించి విత్ అ ప్రాపర్ లాజిక్ మనం ఈ కండిషన్ని ఎంచుకున్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు సాల్వ్ చేస్తున్నా సరే అన్నిటికన్నా కీ పాయింట్ ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి అనేది. ఓకే, దానికి నీకు ప్రాపర్గా రీజన్ కూడా తెలియాలి. దాంతోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అనే జస్టిఫికేషన్ ఉంటే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతున్నాం. సో మనం ఎప్పుడైనా క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు బై లక్ కానీ బై ఛాన్స్ కానీ సాల్వ్ చేయకూడదు. ప్రాపర్ నాలెడ్జ్తోనే సాల్వ్ చేయాలి. అండ్ పజిల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం పజిల్లోనే ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. మనకి వెతుక్కోవడం రావాలి. మనం ఇప్పుడు నేర్చుకునేది ఆ వెతుక్కునే విధానం. ఓకే, లెట్ us see now. Fine. C sits third to the left of D. One person sits between C and E. E is an immediate neighbor of D or A. అక్కడ ఏతో కనెక్షన్ ఉంది. అండ్ ఇంకెక్కడైనా ఏతో కనెక్ట్ అయింది ఉందా? 2 persons sit between A and B. వండర్ఫుల్. ఓకే, ఏతో కనెక్షన్ బాగానే ఉంది. సో లెట్స్ గో విత్ దిస్. లెట్ మీ ట్రై టు డ్రా ఎ సర్కిల్. ఇది సర్కిల్ లాంటిది ఏదో, కొంచెం దీని సర్కిల్ అనుకోండి. రెండు సర్కిల్స్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం మనం అంటే రీజన్ H ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ D అండ్ F. H అనేవాడు Dకి Fకి వీళ్ళిద్దరికీ ఇమిడియట్ నైబర్ అవ్వాలి. ఇద్దరికి ఇమిడియట్ నైబర్ అవ్వాలి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే D అండ్ Fల పొజిషన్ ఇంటర్చేంజ్ కూడా అవ్వచ్చు కదా. అంటే ఇటు F ఇటు D ఇలా జరగడానికి ఎంత అవకాశం ఉందో ఇలా జరగడానికి అంతే అవకాశం ఉంది. మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో దట్స్ ద రీజన్ ఐ హావ్ చోజన్ 2 సర్కిల్స్. దీని తర్వాత 2 persons సిట్ బిట్వీన్. ఓకే, ఏ గురించి ఇంకా మనం ఫిక్స్ చేయాలి కదా. F హూ సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో F అనేవాడు
ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలి. ఎఫ్ హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఎఫ్ ఏకి ఇమీడియట్ లెఫ్ట్, అందరూ సెంటర్ వైపు కదా ఫేస్ చేస్తున్నారు. సో ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. లెట్ us look at this now. F sits immediate left of A. Next one, next ఇచ్చిన ఇన్ఫర్మేషన్. G sits, I would like to go with this. G sits second to the left of H. Hకి సెకండ్ లెఫ్ట్లో G ఉండాలి. H ఇక్కడ ఉన్నాడు, Hకి సెకండ్ లెఫ్ట్ అంటే అటు, G అది. నెక్స్ట్ కండిషన్, 2 persons sit between I and G. ఐకి జీకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇది జీ అయితే ఐ ఇటు వచ్చే ఛాన్స్ లేదు కదా, ఇటే రావాలి. ఐకి జీకి మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే ఈ పర్సన్ ఐ. నెక్స్ట్ వన్, 3 persons sit between ఈ అండ్ బి. బి ఎక్కడ ఉన్నాడు తెలియదు, ఈ ఎక్కడ ఉన్నాడు తెలియదు. కాబట్టి మనం తీసుకోవడం కన్నా లెట్ us try to pick another condition. ఇది తీసుకుందాం. 2 persons sit between ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇటు రావడానికి బి ఛాన్స్ లేదు, ఇటే రావాలి. సో ఏకి బికి మధ్యలో ఇద్దరు. ఇప్పుడు ఇది తీసుకుందాం. 3 persons సిట్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బికి మధ్యలో ముగ్గురు ఉండాలి. బి ఈ ఇటు వచ్చి ఛాన్స్ లేదు, ఈకి బికి మధ్యలో ముగ్గురు ఉండాలి. సో ఈ ఇటే రావాలి. నెక్స్ట్ వన్, ఈ హూ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ నైదర్ డి నార్ ఏ. ఈ పక్కన డి ఉండకూడదు, ఏ లేరు, అలాగా లేరు, గొడవ లేదు. నెక్స్ట్ వన్, 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. ఓకే, సికి ఈకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి అంటే సి ఎక్కడైనా రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు. అంటే ఈకి సికి మధ్యలో ఇంకొకటి ఉండొచ్చు. 2 పాసిబిలిటీస్ వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. ఫైన్, దీని పరిస్థితి అంటే చూద్దాం. సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఎస్, 2 పాసిబిలిటీస్ రాలేదు, దీంతో అయిపోయింది. సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. సో డికి థర్డ్ లెఫ్ట్లో సి ఉండాలి. ఓకే, సి గురించి ఈ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి? 3 persons సిట్ బిట్వీన్ ఈ అండ్ బి. ఓకే, ఇది ఎస్. 1 person సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి మధ్యలో ఒక పర్సనే ఉండాలి. సికి ఈకి మధ్యలో ఒక పర్సనే ఉండాలి, ఒకడు ఉన్నాడు. దట్స్ ఇట్. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. మొత్తం ఎంతమంది వచ్చారు? ఏ నుంచి స్టార్ట్ చేద్దాం, లెక్క పెడదాం. సో ఏతో స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. So we got 15 members in total. Fine. So this is how we solve certain number questions. So you guys can answer these questions now. మీరు డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలుగుతారు. పాజ్ ద వీడియో ఫర్ ఎవ్రీ క్వశ్చన్, ట్రై సాల్వింగ్ దోస్ క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ టు పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాంగ్ విత్ దిస్ నేర్చుకున్నందుకు, ఒకవేళ మీరు నేర్చుకున్నారు అనిపిస్తే, ఐ వాంట్ యూ గైస్ టు లైక్ ద వీడియో. ఐ వాంట్ యూ గైస్ టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. క్లియర్? మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది ఒకటే. ఐ వాంట్ యూ గైస్ టు డూ దట్. హోప్ యూ గైస్ లెర్న్ దిస్ సెషన్, learn how solving these questions. Hope this session is really helpful. Thank you so much guys. With some other patterns we will meet in the next coming video lesson. Thank you so much. I'm KRK Sharma.